मैं तेलुगु दाई मोहम्मद रब्बानी साहब से ख्वाहिश करता हूँ कि बज़बान तेलुगु और तकरीर फरमाएँ मोहम्मद रब्बानी साहब। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिइहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हादिही सबीली अदू इलल्लाह अला बसीरतिन अना व मन इत्तबअनी। వేదికకి అలంకరించినటువంటి మన భారతదేశ జమియత్ అల్ హదీస్ హింద్ యొక్క ప్రెసిడెంట్ ఇమాం మెహదీ అస్గర్ అలీ ఇమాం మెహదీ గారు, అలాగే మన తెలంగాణ రాష్ట్ర జమియత్ అల్ హదీస్ అధ్యక్షులు, అలాగే వేదిక అలంకరించినటువంటి పండితులు, ప్రేక్షకులు అందరికీ ఇస్లామీయ అభినందనాలు తెలియపరుస్తూ నేను నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సమయం ఆలస్యమైనప్పటికీ మన రాష్ట్ర అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భాష తెలుగు భాషలో కూడా ఒక ప్రసంగాన్ని చెప్పే అవకాశం ఇచ్చినందుకు జమియత్ యొక్క పెద్దలకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ ఉభయ రాష్ట్రాలలో సుమారుగా 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ భాషను గుర్తించడం అనేది చాలా గొప్ప విషయము. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని ఖౌమిహి, మేము ప్రవక్తలను పంపము కానీ అదే భాషలో పంపుతాము, ఏ భాష అయితే ప్రాంతీయులకు తెలుసో అని అల్లా అంటున్నారు. అంటే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రణాళిక కూడా ప్రవక్తలను పంపితే అదే భాషలో పంపుతాను, ఏ భాష అయితే ప్రాంతీయులకు తెలుసో అని అంటున్నాడు. మనము నిత్యము మన మస్జిదులలో ఉర్దూ ప్రసంగాలు వింటూ ఉంటాము, జుమాలో, ఫజర్లో, ఇషాలో. ఇలాంటి సందర్భాలలో తెలుగు వారు కూడా వస్తారు. ఎంతోమంది ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు, ఎంతోమంది కార్యకలాపాల కోసం వచ్చి ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కనీసం వారికి కూడా ఏం జరుగుతుంది అనేది తెలియటానికి తెలుగులో చెప్తే ఒక 4 ముక్కలైనా ఆహా మా గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ అని అనిపిస్తుంది. అల్లా సుబ్హానహు వ తఆలా ఎక్కడ కూడా ప్రాంతీయ భాషను తీసి పట్టుకపోనీయలేదు. ప్రాంతీయ భాషకు గొప్ప గుర్తింపునిచ్చాడు. అసలు ఈ సందేశము ఇవ్వటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉత్తరాలు రాసి పంపించేటప్పుడు ఆ ప్రాంతములో తెలిసినటువంటి భాష వ్యక్తిని పంపించేవారు, దాన్ని తర్జుమా చేసేవారిని పంపించేవారు. ఉదాహరణకి జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు వారికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరామిక్ భాష, ఇబ్రానీ హిబ్రీ భాష నేర్చుకోమని అన్నారు. ఎందుకంటే వారి ఉత్తరాలు రోమియులు రాసినటువంటి ఉత్తరాలు, పర్షియన్లు రాసినటువంటి ఉత్తరాలు చదివి వారికి సమాధానం రాయటానికి అల్హమ్దులిల్లా జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు వారు చిన్న వయసు అయినప్పటికీ ఆయన 15 రోజుల్లో ఇబ్రానీ భాష, హెబ్రీ భాష నేర్చుకున్నాడు. 15 రోజులలో ఆయన ఆరామిక్ భాష, క్రైస్తవులు వాడే భాష ఆరామిక్ భాష, ఆ కాలములో యూదులు వాడే భాష హెబ్రీ భాష, ఈ భాషలు నేర్చుకొని వారికి సందేశం ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సందేశాన్ని, ఖురాన్ గ్రంథాన్ని కేవలం ముస్లిం జాతి కొరకు పంపలేదు, లేదా ఏదో ఒక భాష కొరకు పంపలేదు. భూమిపై ఉండే సమస్త మానవాళి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని పంపాడు. సుమారుగా 200 దేశాలు ఉన్నాయి, 6800 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. మీరు పరిశీలించండి. క్రైస్తవ సమాజము వారి బైబిల్ని, వారి యొక్క మాటలను ఉర్దూ తెలిసిన వారి దగ్గరికి ఉర్దూలోనే వారు సందేశాన్ని తీసుకొచ్చి అందిస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి సందేశము అబద్ధము, అసత్యము. కానీ మన వద్ద ఉన్నటువంటి సందేశము సర్వము సత్యము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి సత్యముతో కూడి ఉన్నటువంటి సందేశాన్ని ప్రతి వ్యక్తి వరకు అందించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు.
అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో యా అయ్యుహన్నాస్ అని 20 చోట్ల ప్రకటించాడు. యా అయ్యుహన్నాస్ ఉబుదు, యా అయ్యుహన్నాస్ లో సర్వ మానవులు కూడా వస్తారు. అలాగే యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 12 సార్లు తన గ్రంథంలో చెప్పాడు. అది కూడా ఏమన్నాడు? కుల్ యా అయ్యుహన్నాస్, చెప్పండి సర్వ మానవులకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కుల్ యా అహ్లల్ కితాబ్, చెప్పండి సర్వ గ్రంథ ప్రజలకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యా అయ్యుహల్లదీన ఆమను అని కూడా అన్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా అని 90 సార్లు ఖురాన్లో వచ్చింది. అంటే విశ్వాసుల గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు, సర్వ మానవుల గురించి ప్రస్తావించాడు, గ్రంథ ప్రజల గురించి కూడా ప్రస్తావించాడు. సమస్త మానవాళికి పంపినటువంటి గొప్ప సందేశము ఖురాన్ యొక్క సందేశము. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రైస్తవులకు కూడా ఈ సందేశ పత్రాలు పంపించారు. అలాగే విగ్రహారాధకులైన పర్షియన్లకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశాన్ని రాసి పంపించారు. ఈ సందేశము చేర్చటము ప్రవక్తల యొక్క కర్తవ్యము. ప్రవక్తలు ఈ సందేశాన్ని చేర్చిన తర్వాత ప్రవక్తలు తమ బాధ్యతను ప్రవక్తల తర్వాత వచ్చినటువంటి అనుచర సమాజం యొక్క బాధ్యతగా అప్పచెప్పారు. అల్హమ్దులిల్లాహ్, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు మొదటి ఖలీఫా అయ్యారు. ఆయన మొదటి ఖలీఫా అయిన తర్వాత పరస్పరము ఉన్నటువంటి విభేదాలను ముందు సగ్గదిద్ది ఆ తర్వాత రోమన్లకు పర్షియన్లకు ఆయన సమాధానం ఇచ్చారు. తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో ఆయన ఖలీఫా అయ్యారు. అల్హమ్దులిల్లాహ్, రోమన్ సామ్రాజ్యము పతనమయ్యింది, పర్షియన్ సామ్రాజ్యం పతనమయ్యింది. ఎలా పతనమయ్యిందండి? ఖాళీగా ఊరికనే పతనమయ్యిందా? లేదు, సందేశం ఇచ్చిన తర్వాత వారు సందేశాన్ని తిరస్కరించారు, ప్రవక్తపై విశ్వాసులపై తిరగబడ్డారు. చివరికి వారి వినాశనం అనేది ప్రారంభమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వినాశనాన్ని చేసి వారి యొక్క పూర్తి ధనాన్ని ముస్లింల క్రాంతులు చేశాడు, పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి గొప్ప సందేశం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటారు, హాజా బలాగుల్ లిన్నాస్, ఈ గ్రంథము సర్వ మానవాళికి ఒక సందేశము. ఇది కేవలం ముస్లింలకు సందేశము కాదు. ఈరోజు ప్రపంచములో ఇస్లాం గురించి అనేకమైనటువంటి అపార్థాలు ఉన్నాయి. మాట్లాడితే ఇస్లాం గురించి మీడియాలో ఎన్నో అపార్థాలు తీసుకొచ్చి నిలబెడుతున్నారు. కానీ దురదృష్టవశాన్ని మనము మన యొక్క ఈ సందేశాన్ని కేవలము మస్జిద్ యొక్క 4 గోడల్లోనే పరిమితం చేసుకొని ఉన్నాము. ఇంతకంటే గొప్ప సందేశము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, ఎవరి దగ్గర కూడా లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, తిబియానన్ లికుల్లి షై, ప్రతి విషయం గురించి ప్రస్తావన జరిగినటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథము. ఏ గ్రంథములో కూడా ధార్మిక విషయాల గురించి ప్రతి విషయాలు ప్రస్తావన జరగలేదు. సమస్త విషయాల గురించి ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి చివరి గ్రంథము ఖురాన్ గ్రంథము. ఉదాహరణకు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిటిలో ఉన్నటువంటి విభేదాలకు చక్కటి పరిష్కారము చూపించే గ్రంథము ఖురాన్ గ్రంథము. అందుకే ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఉపదేశం ఏంటి? మొట్టమొదటి ఉపదేశము ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరందరూ తెలుసుకోండి, ముందు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అని ప్రస్తావన చేసింది. అంటే ముందు జ్ఞానాన్ని అభ్యసించండి, దైవం అనేవారు ఎవరో తెలుసుకోండి, ఆ తర్వాత ఆయన్ని ఆరాధించండి. కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ విషయం పట్ల శ్రద్ధ చూపక నలుగురు పోయే మార్గంలో మనం పోవాలండి అనుకుంటున్నారు. కానీ ఖురాన్ గ్రంథం అంటుంది, ఫఅలం, ముందు తెలుసుకో, అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయం నువ్వు తెలుసుకో. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులతో అంటున్నారు, మానవులారా, మీ దైవాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఆయనకి ఎవరితో కూడా భాగస్వాములుగా నిలబెట్టకండి. ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి దైవాలను నమ్మే ఎన్నో మతాలు ఉన్నాయి. ఉదాహరణకు 3 కోట్ల దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు, 3 దైవములు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఖురాన్ యొక్క సందేశము కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు, అద్వితీయుడు, ఏకైకుడు, 2 కానివాడు, 2, 3 కానటువంటిది దైవం అనేవాడు ఒక్కడే. చాలా మంది మతాల వారు
తౌహీదే రుబూబియత్ని నమ్ముతారు. భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారు అంటే ఆ పైవాడేనండి అంటారు. మరి ఆరాధన ఎవరికి చేస్తున్నారంటే దొరికిన వారందరికీ అంటారు. ఇది ఎక్కడి ధర్మం అండి? ఎలాగైతే తౌహీద్ రుబూబియత్లో సృష్టిని సృష్టించే వాడిలో ఆయన ఒక్కడే అని మనం చెప్తామో, అలాగే సృష్టిలో ఆరాధనకు అర్హుడు కూడా ఒక్కడే. అందుకే ఇమాం ఇబ్నే కసీర్ రహ్మతుల్లా అలై ఒక 2 ఆయతులు తీసుకొచ్చి ప్రజలకు ఏం చెప్పారు? యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాష వస్సమాఅ బినా వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వఅంతుమ్ తఅలమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాగైతే రుబూబియత్లో ఒక్కడే, అలాగే ఉలూహియత్లో కూడా ఆయన ఒక్కడే. సృష్టిని సృష్టించడంలో ఆయన అద్వితీయుడు, అలాగే సృష్టిని సృష్టించినటువంటి ఆ దైవం అద్వితీయుడు ఎలాగైతే అయ్యాడో ఆరాధనకు కూడా ఆయన అద్వితీయుడు. ఇవే కొన్ని విషయాలతో నేను ముగిస్తాను. చివరి 2 విషయాలు నేను చెప్తాను. చూడండి, ఈ సృష్టిని సృష్టించడములో ఒక్క ఈగను కూడా సృష్టించడంలో వేరే వారు ఎవరు? మా యమ్లికూన మిన్ కిత్మీర్ అని అల్లాహ్ అంటున్నారు. లై యఖ్లుకు దుబాబా అని అంటున్నారు. లా యమ్లికూన మిస్కాల జర్రా అని అంటున్నారు. ఒక అణువుని కూడా ఎవరు సృష్టించలేదు. వమా లహుం ఫీహిమా మిన్ షిర్కిన్ వమా లహుం మిన్హు మిన్ జహీర్. ఒక అణువుని సృష్టించడంలో భాగస్వాములు కూడా ఎవరు లేరు. ఒక అణువుని సృష్టించడంలో అల్లాహ్ ఎవరి సహాయం కూడా తీసుకోలేదు. సృష్టిని సృష్టించడంలో ఆయన అద్వితీయుడు, అలాగే ఆరాధనలో కూడా ఆయన అద్వితీయుడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తకూలు సలాస ఇంతౌ ఖైరల్ లకుం ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్. ముగ్గురు అనటం మానండి, మీకే మేలవుతుంది. దైవం అనేవాడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఈ సందేశము అల్హమ్దులిల్లా ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ సమావేశం ఏర్పరిచే వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సర్వసత్య సందేశాన్ని ప్రపంచ మానవులందరికీ అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తూబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి रब्बिल आलमीन। इस वीडियो को आप अपने रिश्तेदार और दोस्त अहबाब के साथ जरूर शेयर करें और सब्सक्राइब करें और बेल आइकॉन को दबाना ना भूलें।